కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది. నిన్న ఓ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి కేవీపీ ఫామ్ హౌస్పై కామెంట్స్ చేశారు. కేవీపీ ఫామ్ హౌస్ను కూల్చాలా వద్దా అంటూ సీఎం ప్రశ్నలు కురిపించారు. ఈ నేపథ్యంలోనే కేవీపీ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. కూల్చివేతల విషయంలో కాంగ్రెస్ పార్టీ నేతగా తనకు ఎలాంటి మినహాయింపులు వద్దని లేఖలో తెలిపారు. సాధారణ పౌరుడి విషయంలో చట్టం ఎలా ఉంటుందో అలాగే వ్యవహరిస్తే చాలన్నారు. మీరు నేను కలుగజేసుకోకుండా చట్టాన్ని తన పని తాను చేసుకొని పోనిద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మూసీ ప్రక్షాళన సుందరీకరణను స్వాగతిస్తున్నా. పార్టీ శ్రేయోభిలాషులు కొందరు మొదటి దశలో మూసీ ప్రక్షాళన చేయాలన్నారు. రెండో దశలో సుందరీకరణ చేపడితే బాగుంటుందని మీకు సూచించాలని కోరారు. మూసీ సుందరీకరణపై మీ ఆసక్తి, సమర్థతను గమనించే ఇవి మీ దృష్టికి తీసుకురాలేదు. పేదలకు నష్టం లేకుండా మన ప్రభుత్వం చేపట్టే అన్ని పనులు స్వాగతిస్తా. కొంతమంది నేతలు వారి స్వప్రయోజనాల కోసమే విమర్శలు చేస్తున్నారు. సీఎం గారు, అజీజ్ నగర్లోని మా ఫామ్ హౌస్కి మీ అధికారులను పంపి సర్వే చేయించండి. చట్ట ప్రకారం ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పరిధిని మార్క్ చేయించండి. మా ఫామ్ హౌస్ల నిర్మాణాలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉంటే 48 గంటల్లో నా సొంత ఖర్చులతో నేనే కూలుస్తా. మార్కింగ్ ప్రక్రియ పారదర్శకంగా జరగాలని కోరుతున్నా. మార్కింగ్ తేదీని ముందే తెలియజేయండి. నాపై కొందరు చేస్తున్న విమర్శల వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం జరగకూడదు అని కేవీపీ రామచంద్రరావు లేఖలో పేర్కొన్నారు.